మీరందరూ కనుక గమనిస్తే ఒక విచ్చలవిడితనం నెల్లూరు నగరంలో పెరిగిపోయింది. జవాబుదారీ లేనితనం కానీ, అలానే ఆలోచన లేకుండా చేసేటువంటి కార్యక్రమాలు కానీ, కోట్లాది రూపాయల అమౌంట్స్ని కూడా దుర్వినియోగం కావడం ఈరోజు మనం వస్తూ ఉన్నాం. ఈ అక్రమాలు, ఈ దోపిడీలు వారి స్వంత మనుషులు అంటే ప్రధానంగా ఎన్ టీమ్ అని నారాయణ గారు పెట్టుకున్నటువంటి ఒక ఎంప్లాయీస్గా పెట్టుకున్నటువంటి ఎన్ టీమ్ కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు కానీ దోచుకుంటున్నటువంటి తీరుని మనమందరం కూడా వస్తూ ఉన్నాం. ప్రధానంగా నారాయణ గారు అయితే ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక మాట ఆయనకు రొటీన్గా వస్తూ ఉంటుంది. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసింది అని. కానీ ఆ రోజు ప్రభుత్వం ఏం చేసింది, ఈ రోజు ఎలాంటి దోపిడీ జరుగుతూ ఉంది నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రత్యేకంగా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా నేను ఈరోజు చేయబోతా ఉన్నాను. అన్ని విషయాల్లో కూడా స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ అని జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర పెట్టినటువంటిది కానీ, పెయింటింగ్స్ విషయంలో కూడా ఎంత దోపిడీ జరుగుతూ ఉందంటే పెయింటింగ్స్ పేరుతో అనేది కానీ, ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ, బయో టాయిలెట్స్ విషయంలో కానీ, చెత్తను తీసుకెళ్లే ట్రాక్టర్స్ విషయంలో కానీ, పనులు చేయకుండా బిల్స్నే క్లెయిమ్ చేయడంలో కానీ, దోమల పేరుతో దోపిడీ కానీ, సిల్ట్ను తీసేయడంలో కూడా గోల్మాల్ చేయడం కానీ, ఎండ్ టు ఎండ్ రోడ్డు విషయంలో జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ, లెక్క పక్కా లేకుండా చేస్తున్నటువంటి 100 కోట్ల రూపాయల నామినేటెడ్ వర్క్స్ వీటన్నింటినీ కూడా ప్రతి దాంట్లో కూడా అన్యాయం, అక్రమం, దోపిడీ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఆనవాయితీగా జరుగుతూ ఉంది. చాలా మందికి తెలియదు. రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్తే కూడా ఈ మాట చెప్తే కూడా ఎవరన్నా నిజమా అనే పరిస్థితి. అటువంటి పరిస్థితిని ఎక్కడా కూడా ఉపయోగం లేనటువంటి పనుల్లో ఇన్ని 100 కోట్ల రూపాయలని నెల్లూరు నగర నియోజకవర్గంలో అక్కడ ఏ విధంగా అయితే అమరావతిలో 1000 కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారో, కాంట్రాక్ట్ రూపంలో కానీ, కమిషన్ల రూపంలో కానీ, లంచాల రూపంలో కానీ దోపిడీ జరుగుతూ ఉందో, నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా దానికి తీసిపోనట్లుగానే నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా జరుగుతూ ఉంది. కొన్ని వాస్తవాలను మాత్రమే నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. నేను లాస్ట్ టైం కూడా జాఫర్ సాహెబ్ కెనాల్ విషయంలో కానీ, విఆర్ కాలేజీ విషయంలో కానీ జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, అక్రమాల్ని వాస్తవంగా ఎవిడెన్సెస్తో సహా మీ అందరికీ కూడా చూపించడం జరిగింది. మరి ఈరోజు నేను ప్రధానంగా చెట్ల మీద జరుగుతున్నటువంటి ఈ అన్యాయం, అక్రమం గురించి నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. మిగతా అన్నింటి విషయాల్లో కూడా ఈరోజు నేను నేను అన్ని విషయాలు కూడా చెప్పానో వాటన్నింటి గురించి కూడా నేను రాబోయే రోజుల్లో కూడా చెప్తాను. ఈరోజు ప్రధానంగా చెట్లు, దానికి పోసే నీరు విషయంలో జరుగుతున్నటువంటి విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. మీకు ఒక చిన్న విషయం కూడా తెలుసుంటుంది. నేను ఒక వీడియో చూపిస్తాను. నారాయణ గారు 48,000 చెట్లని నెల్లూరు నగర నియోజకవర్గంలో నాటాలన్నది ఆయన లక్ష్యంగా తీసుకున్నారు. మంచి చేస్తే వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ముందుంటుంది. కానీ దీన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని కోట్ల రూపాయలను దండుతా ఉన్నారో, ఎన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేస్తా ఉన్నారో, ఆ కోట్ల రూపాయలని పేదలు, సామాన్యుల నడుము విరిచి వారి రక్త మాంసాలతో వచ్చినటువంటి డబ్బులతో వీళ్ళకి ఏ విధంగా అయితే ఖర్చులు పెడతా ఉన్నారో నేను వాస్తవాల్ని మీ అందరికీ కూడా ఎవిడెన్సెస్తో సహా చూపిస్తాను. ముందుగా ఒక చిన్న బైట్ని నేను ఫస్ట్ నెంబర్ ప్లే చేయమా. 25 డివిజన్లు అంటే ప్రతి డివిజన్లో ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు నాటాలని యాక్చువల్గా ఆదేశించడం జరిగింది. అనేక మోడల్స్ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అనేక దేశాలు చూసి స్టడీ చేస్తే ట్రీ ప్లాంటేషన్స్ తయారు. నేను చండీగఢ్ చూసుకుంటే చండీగఢ్ సిటీ నేను అనేక దఫాలు నేను స్టడీ చేయగలను. ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు సిటీ మొత్తం ఉంటుంది కంప్లీట్గా. అసలు మనం గూగుల్ స్టాప్లో పెట్టి చూసినా సిటీ మొత్తం కంప్లీట్గా అంటే చక్కటి గ్రీనరీ 48,000 ట్రీస్ ప్లాంటేషన్ చేయడానికి నెల్లూరు బాగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీకు అందరూ తెలిసి 3 పాయింట్లు ఆయన మెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో మొట్టమొదటి పాయింట్ 48,000 చెట్లని నెల్లూరు నగర నియోజకవర్గంలో మేము అన్ని కూడా నాటాలని ప్రయత్నించామన్నారు. మంచిది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మీరు చెట్లు తీసుకొని వచ్చి ఏదైతే మనం ఇంతకు ముందులాగా చెట్లు వేస్తామో, లేదా ఎవరైనా ముందుకు దాతలను కూడా తీసుకొని వచ్చి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తే మంచిదే. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ గురించి నేను మీకు చెప్తాను. ఒక్కొక్క చెట్టుకు అవుతున్నటువంటి ఖర్చు ఎంతో మీరు అందరూ కూడా ఒక్కసారి ఊహించండి. నేను గత 15 రోజుల నుంచి కూడా
దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ దీనికి సంబంధించిన సమాచారం మొత్తాన్ని సేకరించే క్రమంలో చాలా మంది దగ్గర నేను డేటా తీసుకున్నాను. ఒక్కొక్క చెట్టుకి ఎంత ఖర్చు అవుతుంది, ఒక చెట్టు వేయడం కానీ దానికి సంబంధించి ఒక ఫెన్సింగ్ వేయడం కానీ దానికి వాటర్ పోయడం కానీ దీనికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్తే రకరకాల కొటేషన్స్లో అన్నింటినీ కూడా మ్యాక్సిమం లెవెల్లో ఒక 2,000 రూపాయల దాకా కూడా ఖర్చుని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఒక్కొక్క చెట్టుకి మీరందరూ కూడా ఊహిస్తేనే భయపడతారు. ఒక్కొక్క చెట్టుకి 12,000 రూపాయలని ఈరోజు మనం నెల్లూరు నగర నియోజకవర్గంలో ఒక్కొక్క చెట్టు పేరుతో దోపిడీ జరుగుతూ ఉందంటే మీరందరూ కూడా ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో ఉండదు. సుమారుగా 48,000 చెట్లు అంటే 60 కోట్ల రూపాయలని ఒక్క చెట్లలోనే ఈరోజు మనం నెల్లూరు నగర నియోజకవర్గంలో ఖర్చు పెట్టే పరిస్థితి మనకు కనపడతా ఉంది. 12,000 రూపాయలు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పుడు కూడా చెట్లు నాటాం. నేను వాటిల్లో కూడా మీకు ఈరోజు ప్రజెంటేషన్ ఇస్తాను. ఒక్కొక్క చెట్టుకు ఆ రోజు ఎన్ఎంసీ నుంచి ఆయన ఖర్చు ఎంత అంటే 750 రూపాయలు. ఆ 750 రూపాయలకి ఈ రోజు 12,000 రూపాయలు ఒక్కొక్క చెట్టు మీద పెడతా ఉన్నాం. ఆ రోజు ఒక కేవలం ట్రీ గార్డ్ ఒక్కటి లేదు. ట్రీ గార్డ్ కూడా నేను తెప్పించాను. ఒక మోడల్ నేను కొన్నాను. దీన్ని ఒక 300 రూపాయలు అయితే నాకు ట్రీ గార్డ్ వచ్చింది. దీనికి సంబంధించి హోల్సేల్గా 48,000 ట్రీ గార్డ్స్ కనుక కొంటే ఇవి ఎంతకు వస్తాయన్నది తెలుస్తుంది. ఇంతకంటే కూడా పలచనైనటువంటి గేజ్ని ఈరోజు మనం అక్కడ వాడాం. సో గతంలో 750 రూపాయలు వాడినటువంటి ఒక చెట్టుకి సంబంధించినటువంటి ఖర్చు ఈరోజు 12,000 రూపాయలు. దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో ఆయన చెట్లని రిలీజ్ చేశారు. 14,741 చెట్లని ఫస్ట్ ఫేజ్లో 48,000 చెట్లకు గాను 14,741 చెట్లకి ఆయన కార్యకర్తలకు సంబంధించి అనుమతులు ఇవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించి 25 మంది కాంట్రాక్టర్లకు ఇచ్చారు. నేను ఈ లిస్టును కూడా మీకు ప్రెస్ గ్రూప్ లో పెడతాను. ఆ కాంట్రాక్టర్లు ఎవరు, వాళ్ళు ఏ సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చినారు, ఈ సబ్ కాంట్రాక్టర్లు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి మనుషులు. ఆ 25 మంది సబ్ కాంట్రాక్టర్లకి ఎన్ని చెట్లకి ఎంత డబ్బులు శాంక్షన్ చేస్తున్నారు అన్నది ఈ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, ఏ రోజు ఎంత అమౌంట్స్ క్యాష్ రూపంలో చెల్లించారో కూడా నా దగ్గర ఈ సమాచారం ఉంది. దీనిని కూడా నేను మీకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపులో షేర్ చేస్తాను. కొన్ని డివిజన్స్ చెప్తాను. 54వ డివిజన్, దానికి ఎన్ఐటి నెంబర్స్ ఏంటి, ఏ ఏజెన్సీకి ఇచ్చారు, ఆ సబ్ కాంట్రాక్టర్ పేరేంటి, 2,977 చెట్లు ఆ 54వ డివిజన్కి ఇచ్చారు. 1,30,00,000 రూపాయలని కేవలం చెట్లు నాటడానికి, ఈ ట్రీ గార్డు పెట్టడానికి 1,30,00,000 రూపాయలని వాళ్ళకి శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా 9వ వార్డుకు వచ్చేటప్పటికి 2,061 చెట్లని 1,10,00,000 రూపాయలని ఆ డివిజన్కి సంబంధించి, 14వ డివిజన్కి సంబంధించి 1,832 చెట్లని 90,00,000 రూపాయలకి చెట్లు నాటడానికి, ఆ ఫెన్సింగ్ గార్డు వేయడానికి సంబంధించి ఒక్కొక్క డివిజన్కి ఏ ఏజెన్సీకి ఇచ్చినారు, ఏ సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చినారు అనే డేటాను కూడా 25 మంది డేటాను కూడా నేను మీకు ఈరోజు ఇవ్వడం జరిగింది. టోటల్ గా దీనికి సంబంధించి 14,741 చెట్లకు గాను ఈ 25 మంది కాంట్రాక్టర్లకి 8,02,91,000 రూపాయలని ఆయన చెట్లు నాటడానికి, ట్రీ గార్డు పెట్టడానికి శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క చెట్టుకి 5,446 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. దీనికి మిగతా మెయింటెనెన్స్ గురించి కాదు, నెక్స్ట్ ఇంకో మెయింటెనెన్స్ గురించి చెప్తాను. ఈ 5,444 రూపాయలు చెట్టు వేసిన దానికి, ట్రీ గార్డు పెట్టిన దానికి. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత చెట్లు కావాల్సినప్పుడు సప్లై చేసేటువంటి బాధ్యత. ఎన్ని వేల చెట్లైనా కూడా వాళ్ళు ఉచితంగా ఇచ్చి ట్రీ ప్లాంటేషన్ ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాంటిది ఇక్కడ 8,00,00,000 రూపాయలని మెజారిటీ డివిజన్స్ లో 5,000 రూపాయలు లెక్కనిచ్చారు ఒక్కొక్క చెట్టుకి సంబంధించి. దీనికి సంబంధించి నేను మీకు టెండర్ కాపీలతో సహా నేను ఏ డివిజన్కి ఎంతెంత ఇచ్చారు, ఏ లెక్కలో ఇచ్చారు అన్నది కూడా నేను టెండర్ల కాపీలు తెప్పించుకున్నాను. ఇవన్నీ కూడా టెండర్లు నామకే వస్తుంటాయి. వారికి సంబంధించిన వాళ్ళకి తప్ప వేరే వాళ్ళు అడుగు పెడితే మీ మీద విజిలెన్స్ ఎంక్వైరీలు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పి బెదిరించి మొట్టమొదట్లోనే వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఏ పనైనా కూడా ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అడ్డగోలుగా దోపిడీ జరిగిపోతా ఉంది. దీనికి సంబంధించి ఈ టెండర్ల కాపీలు కానీ, అలానే ఇప్పుడు నేను మీకు చెప్పింది చెట్టు వేయడానికి, ఫెన్సింగ్ నాటడానికి 5,446 రూపాయలు, అంటే 5,000 రూపాయలు అనుకుందాం మెజారిటీ డివిజన్స్ లో అవుతున్నటువంటి ఖర్చు. ఇకపోతే రెండో పార్ట్, దానికి వాటర్ పోసి మెయింటైన్ చేయడానికి ఒక డివిజన్ కి సంబంధించి వాళ్ళు ఎస్టిమేషన్స్ వేశారు. ఇది ఇంకా టెండర్ రూపంలో ముందుకు రాలే. అన్ని డివిజన్స్ కూడా ఇదే విధంగా చేయాలన్న ఆలోచన ఉంది. ఒక ఎస్టిమేషన్స్ అనేది తయారు చేశారు. ఈ ఎస్టిమేషన్స్ లో ఒక డివిజన్ కి సంబంధించి ఆ డివిజన్ లో ఎన్ని చెట్లు ఉన్నాయి, 1,800 చెట్లు ఉంటే
1,24,00,000 ఆ ఒక్క డివిజన్లో నీళ్లు పోయడానికి, ఆ చెట్లకు నీళ్లు పోయడానికి 1,24,00,000 ఎస్టిమేషన్ చేసి దీన్ని కూడా వాళ్ళ మనుషులకి అప్పగించడానికి రెడీ చేస్తున్నారు. ఈ విధంగా అన్ని డివిజన్స్ కూడా అంటే 1,24,00,000 1800 చెట్లకి ఇచ్చినారంటే ఒక్కొక్క చెట్టుకి 6,888 రూపాయలు నీళ్లు పోసేదానికి అవుతా ఉంది. ఈ విధంగా 48,000 ట్రీస్కి సంబంధించి 7,000 రూపాయల లెక్కన కనుక మీరు ఇస్తే సుమారుగా 40 కోట్ల రూపాయల దాకా కూడా అక్కడే అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ మెయింటెనెన్స్ కి నీళ్లు పోసేదానికి ఒక 7,000 రూపాయలు, చెట్లు నాటేదానికి ఒక 5,000 రూపాయలు, ఒక్కొక్క చెట్టు మీద 12,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారంటే మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా. అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోకి వచ్చేటప్పటికి నేను ఇందాకే చెప్పాను 750 రూపాయలతో మనం ఆ రోజు చెట్లు నాటడం కూడా జరిగింది. ఈ టెండర్ల కాపీలను కూడా నేను మీకు వాట్సాప్ గ్రూప్ లో పెట్టడం కూడా జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ ఏదైతే ఉన్నాయో మెయింటెనెన్స్ సంబంధించి దాన్ని కూడా మీ గ్రూప్ లో పెట్టడం కూడా జరుగుతుంది. నేను ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను చెప్పాను కదా 750 రూపాయల లెక్కన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో మనం చెట్లు నాటితే అవి ఎంత పచ్చగా ఉన్నాయో, ఎంత ఏపుదలుగా పెరిగినాయో, ఈ రోజు నీడను కానీ ఏదైతే మనము పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లు నాటుతామో దానికి సంబంధించిన లక్షణాలన్నీ ఆ చెట్లలో కనపడతాయి. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.